హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం వీడియోలో భగవద్గీత పారాయణం గీతాసారంలో 53వ శ్లోకం అయితే చెప్పుకోబోతున్నామండి. నిన్నటి వరకు 52వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. యథావిధిగా ఈ రోజు అయితే 53వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒకసారి తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దామని మరి. श्रुति विप्रतिपन्ना ते यदा शाश्वती निश्चला समादा वचला बुद्धिस्तदा योगमा वाप्स्तस्यै. శృతి వేదాలలో చెప్పబడిన విప్రతిపన్న సకామ కర్మలచే ప్రభావితము కాకుండా తే నీ యొక్క యదా ఎప్పుడైతే శాశ్వతి ఉంటుందో నిశ్చల స్థిరంగా సమాధో దివ్య చైతన్యంలో లేదా కృష్ణ భక్తి భావనలో అచల సుస్థిరంగా బుద్ధి తదాత అప్పుడు యోగం ఆత్మానుభూతిని అవాప్సిసి నీవు పొందుతావు. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవుతావు. భాష్యము: మనిషి సమాధిలో ఉన్నాడంటే అతడు కృష్ణ భక్తి భావనను పూర్తిగా అనుభూతం చెందుకున్నాడని అనడం అవుతుంది. అంటే పూర్ణ సమాధిలో ఉన్నవాడు బ్రాహ్మమును పరమాత్మను భగవానుని అనుభూతం చేసుకుని ఉంటాడు. మనిషి శ్రీకృష్ణుని నిత్యదాసుడిని శ్రీకృష్ణ భక్తి భావనలో విధులను నిర్వహించడమే అతని ఏకైక కార్యమని అర్థం చేసుకోవడమే మహోన్నతమైన ఆత్మానుభూతి పూర్ణతత్వము. శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు అంటే భగవానుని అనన్య భక్తుడు వేదాల అలంకృత వాక్కులచే కలత చెందకూడదు. స్వర్గలోక ప్రాప్తికి కామ్యకర్మలలో నెలకొనకూడదు. కృష్ణ భక్తి భావనలో మనిషి నేరుగా శ్రీకృష్ణునితో అన్యోన్య సంబంధాన్ని పొందుతాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని సకల ఆదేశాలు అట్టి దివ్యస్థితిలో అర్థమవుతుంది. అటువంటి కలాపాల ద్వారా అతడు తప్పకుండా ఫలితాలను సాధించి చరమ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అతడు కేవలం శ్రీకృష్ణుని ఆదేశాలను లేదా అతని ప్రతినిధి అయిన గురుదేవుని ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. అంటే ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు శిష్యుడు ఒక మార్గాన్ని ఎంచుకోవాలంటే గురువునైతే ఎంచుకోవాలి. తప్పనిసరిగా వేదాలలో మంచి జ్ఞానం కలిగిన గురువునైతే చూస్ చేసుకోవాలి కదా. అప్పుడు గురువులు చెప్పిన మాత్రం ఆ మాట ప్రకారమే నడుచుకుని వెళ్ళాలి కదా శిష్యు అయిన వాడు. ఇక్కడ శిష్యులందరూ అంటే గురు శిష్యులు ఉంటారు కదా. గురువు ఏ విధంగా చెప్తాడో శిష్యుడు అదే విధంగా నడుచుకుని వెళ్ళాలి. లేదంటే తనకి గురువుని కించపరచడం కానీ తను చెప్పడంలో లోపాలని వెతకడం కానీ చేసినట్టయితే దానికి భక్తి భావన అనేది పూర్తిగా వివరణ అనేది పొందలేడు. కాబట్టి గురువు చెప్పినట్టుగా నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రవాశేత కిమాసీత ప్రజేత కిం. అర్జున ఉవాచ అర్జునుడు పలికెను స్థిత ప్రజ్ఞస్య సుస్థిరమైన కృష్ణ భక్తి భావనలో నెలకొన్నవానని. కా ఏమిటి? భాష సమాధిస్థస్య సమాధిలో ఉన్నవాని. కేశవ ఓ కృష్ణ. స్థితధీ కృష్ణ భక్తి భావనలో స్థిరస్థుడైన వాడు. కిం ఏమిటి? ప్రభాషీత మాట్లాడుతాడు. కిం ఎట్లా? ఆసీత కూర్చుంటాడు. ప్రజేత నడుస్తాడు. కిం ఎట్లా? అర్జునుడు పలికెను ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడుతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు అని ఇక్కడ అర్జునుడు అడిగారన్నమాట శ్రీకృష్ణ భగవాన్ని. భాష్యము: ప్రతి మనిషికి తన ప్రత్యేక స్థితిని బట్టి లక్షణాలు ఉన్నట్లుగానే కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు మాట, నడక, ఆలోచన, భావనాదులలో ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు. ధనికుడు ధనికునిగా తెలియబడడానికి తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా, రోగిగా తెలియబడడానికి తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా, లేదా ఒక పండితుడు తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా శ్రీకృష్ణుని దివ్య భావనలో ఉన్న వ్యక్తి నానా రకాల వ్యవహారాలలో విశేషమైన లక్షణాలను కలిగి ఉంటాడు. అతడు విశేషమైన లక్షణాలను మనిషి భగవద్గీత నుండి తెలుసుకోగలుగుతాడు. మాటలనేవి ఏ వ్యక్తికైనా అత్యంత ప్రధానమైన గుణము కాబట్టి శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతాడనేది అత్యంత ముఖ్యమైన విషయం. మాట్లాడనంత వరకే మూర్ఖుడు. భయపడకుండా ఉండటానికి చెప్పబడింది.
చక్కని వస్త్రధారణ చేసిన మూర్ఖుడు మాట్లాడకపోతే భయపడడు, కానీ మాట్లాడగానే తన సంగతి వెల్లడి చేసుకుంటాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ప్రదర్శించే లక్షణం ఏమిటంటే అతడు కేవలం కృష్ణుని గురించి, శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడతాడు. క్రింద పేర్కొనబడినట్లు ఇతర లక్షణాలను తరువాత అప్రయత్నంగా అనుసరిస్తాయి. అంటే ఇక్కడ కృష్ణుని గురించి చెప్పేవాళ్ళు కేవలం భక్తి భావన గురించే చెప్తారు. ఇప్పుడు ధనికుడైతే ఏ విధంగా తెలిసిపోతాడో, ఒక రిచ్ పర్సన్ తను కోటు, తన భాష, తన తీరు, తను వచ్చి వెళ్ళడానికి ఉపకరించే వాహనాలు కానీ వస్తువులను కానీ కాస్ట్లీ డిస్ప్లే చేసుకుంటూ తను ధనికుడు అనేది ఆరంగా అందరికీ తెలిసిపోతుంది. అదేవిధంగా రోగి అంటే లక్షణాలు ఉంటాయి కదా. పేషెంట్ అయితే డల్గా మారి స్వెటర్ షాల్వను కప్పుకొని తను చూసిన వెంటనే ఓ ఇతను రోగి అనేది ఐడెంటిఫై అనేది చిక్కుతుంది. అలాగే శ్రీకృష్ణ భక్తుడు ఏ విధంగా ఐడెంటిఫై అవుతాడంటే తనలో విధ లక్షణాలు ఉంటాయి. అంటే భక్తి భావనలో శ్రీకృష్ణుని ఎల్లవేళలా కొలుస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు, లేదా సమయ సందర్భం వచ్చినప్పుడు దేవుని నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఈ విధంగా తను వ్యక్తపరచకుండానే శ్రీకృష్ణునిపై భక్తి భావనని వ్యక్తపరుస్తూ ఉంటాడు. అలా లక్షణాలు వెలికి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. శ్రీకృష్ణుని నిజమైన భక్తుడి గనక మనం చూసినట్టయితే. ఈ 55వ శ్లోకం అండి. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మన తుష్ట స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజాహాతి విడిచిపెడతాడో యదా ఎప్పుడైతే కామాన్ ఇంద్రియ భోగ కోరికలను సర్వాన్ అన్ని రకాలైన పార్థ ఓ పృథాకుమార మనోగతాన్ మానసిక కల్పనను చెందిన ఆత్మని విశుద్ధ ఆత్మస్థితిలో ఏవ నిక్కముగా ఆత్మన విశుద్ధ మనస్సుచే తుష్ట సంతుష్టుడై స్థితప్రజ్ఞ దివ్యస్థితిలో నెలకొన్నవాడు తథా అప్పుడు ఉచ్యతే చెప్పబడతాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనిషి మానసికంగా కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛనాలను విడిచిపెట్టినప్పుడు ఆ విధంగా శుద్ధిపడిన అతని మనస్సు కేవలము ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యములో ఉన్నవానిగా చెప్పబడతాడు. భాష్యము. పూర్తిగా శ్రీకృష్ణ భక్తి భావనలో అంటే భగవానుని భక్తి యుక్త సేవలో ఉన్న ఏ వ్యక్తి అయినా మహర్షుల సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడని కాగా దివ్యస్థితిలో నెలకొనిన వాడు తన మానసిక కల్పనని తమకే తప్పక ఆశ్రయించే కారణంగా ఎటువంటి సద్గుణాలను కలిగి ఉండడని భగవతము ధృవపరిచింది. అందుకే మానసిక కల్పనల ద్వారా తయారైన అన్ని రకాల భోగవాంఛనాలను మనిషి విడిచిపెట్టాలని ఇక్కడ సరిగ్గా చెప్పబడింది. కృత్రిమంగా అటువంటి భోగవాంఛనలు అణగవు. కానీ మనిషి శ్రీకృష్ణ భక్తి భావనలో నెలకొంటే అప్పుడు భోగవాంఛలు బాహ్యయత్నము లేకుండానే అణిగిపోతాయి. కనుక అతడు ఎటువంటి సంకోచము లేకుండా శ్రీకృష్ణ భక్తి భావనలో నెలకొనాలి. ఎందుకంటే ఈ భక్తియుత సేవ లక్షణమే దివ్య చైతన్య స్థాయికి చేర్చడంలో అతనికి తోడ్పడుతుంది. మహాత్ముడు తనను భగవానుని నిత్య దాసునిగా గుర్తించి సర్వదా తనయందే సంతుష్టుడై ఉంటాడు. అట్టి దివ్యస్థితుడైన వ్యక్తికి తుచ్చమైన లౌకికత్వం నుండి కలిగే భోగవాంఛలు ఉండవు. పైగా దేవదేవుని నిత్య సేవయనే తన సహజ స్థితిలో అతడు సర్వదా ఆనందంగా ఉంటాడు. నిజంగా తను భక్తి మార్గాన్ని ఎంచుకున్నట్టయితే శ్రీకృష్ణ పరమాత్ముని ఎడల భక్తి కలిగిన వాడైతే భోగవాంఛాలంటే మేలి మెరుపులు అంటారు కదా, అదే మేకప్ అంటే నగలు, ఆడంబరాలు, వీటన్నిటిని యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే శరీరం పైన కూడా ఆశ అనేది పెట్టుకోకూడదు అనేది స్థిరంగా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఆత్మనే శాశ్వతం, శరీరం కూడా శాశ్వతం కాదు. మనకి శరీరం కూడా ఒక డ్రెస్ లాంటిదని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంతవరకు మనం చెప్పుకొని వచ్చిన శ్లోకాల ద్వారా అయితే ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళ ఇంద్రియ భోగ వాంఛనాలు అంటే ఆశల్ని వదిలిపెట్టాలి. శాశ్వతంగా వదిలినప్పుడే దేవుని పట్ల భక్తి అనే దాన్ని ప్రదర్శించగలుగుతాడు. అది ఏ విధమైన భక్తి? చాలా మంచి భక్తిని ప్రదర్శించగలుగుతాడు. అలాంటి శిష్యుడిగా ఉండాలి. అంటే భోగవాంఛనాలు ఇంద్రియాలన్నింటిపైన నిగ్రహం అనేది ఉంటేనే కదా మనం ఏదైనా సాధిస్తాం. ఒక చల లక్షణం అనేది ఉండాలి కదా. అలాంటి లక్షణాన్ని అయితే పెంపొందించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. అది ఏ విధంగా సాధ్యం అంటే భక్తి మార్గాన్ని సూచించుకున్నప్పుడు మాత్రమే, మనం ఎంచుకున్నప్పుడు మాత్రమే
వాటన్నింటిని తొలగించుకుంటాం నెమ్మదిగా. అంటే ఇప్పుడు ఇతను శ్రీకృష్ణుడు భక్తుడు శిష్యుడు అని మనకి ఒక రకంగా అనిపించడానికి వాళ్ళు పైన అన్ని తెగిస్తారు. అది ఇమీడియట్ తెగించడానికైతే ఎవరి వల్ల సాధ్యం కాదండి. కాకపోతే భక్తి మార్గంలో వెళుతూ ఉంటే అవన్నీ అలాగే అణిగిపోతాయి. ఈజీగా తెలిసిపోతుంది తను భక్తి మార్గంలో ఉన్నాడు, శ్రీకృష్ణుని కొలుస్తున్నాడు, తన భక్తి అంతా దేవుని వద్దే ఉంది, తను కేవలం తన మదిలో దేవుణ్ణి నింపుకొని ఉన్నాడు అనేది తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకోటి దివ్య లక్షణం అయితే ఒక వెలుగులా ఉంటుందండి వాళ్ళ ముఖాల్లో. అయితే నిజంగా వాళ్ళు భక్తి భావన కలిగి ఉన్నారనేసి తేజోమయ లక్షణాలు, చైతన్యవంతమైన ముఖము వాళ్ళ ముఖంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ లక్షణాలన్నీ దివ్యవంతులైన వాళ్ళ ముఖంలో అయితే ఇలాంటివన్నీ మనకి అగుపడుతూ ఉంటాయి, అంటే కనిపిస్తూ ఉంటాయి మనకి. వీళ్ళు నిజమైన దేవుని భక్తిలో ఉన్నారనేది మనకి తెలిసిపోతుంది. ఇట్టే తెలిసిపోతుంది వాళ్ళు చేసే విధానము, వాళ్ళ లక్షణాలు. ఇప్పుడు నేను పూజకు రెడీ చేసుకోవాలి, దేవుణ్ణి కొలియాలి అని వాళ్ళు అదే ధ్యాసలో ఉంటారు. ఎప్పుడు వేరే ధ్యాస ఉండదు, వేరే ఒక వైపు వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఉండదు. దీన్నే చెప్తున్నారు, ఇంద్రియ నిగ్రహంలో ఉండాలి, ఆ వాంఛనాలను తక్కువ చేసుకోవాలి. భోగ వాంఛనాలు అంటే రిచ్నెస్ గా ఉండాలనేది, లావిష్ గా ఉండాలనేటి వాటిపైన అన్నింటిపైన ఒక నియంత్రణ అనేది ఖచ్చితంగా రానే వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇదేనండి వాటి వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి అయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.